ఎనర్జెటిక్గా ఫుల్ హ్యాపీగా ఉన్నారని ఆశిస్తూ మూర్తి వెంకీ మై ఫ్రెండ్. మామ హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. మొన్న సండే దయ్యాలు తిరిగే టైంలో మేము ఒక ప్లానింగ్ వేసుకున్నామండి. మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, మామ 2026 ఏ విధంగా ఎంజాయ్ చేద్దాం మామ అని అడిగాడండి. మనం కష్టపడుతూ ఎంజాయ్ చెయ్యాలి మామ అని అడిగాడు. అడిగితే అప్పుడు నేను అన్నాను, మామ ఫస్ట్లోనే దైవ దర్శనానికి వెళ్దాం రా అని అడిగితే వాడు తిరుపతి అని చెప్పాడండి. తిరుపతి అంటే నాకు చాలా ఇష్టం అండి. సరే తిరుపతి ప్లానింగ్ షెడ్యూల్ చేస్తామండి. దాని తర్వాత మా ఫ్రెండ్కి ట్రెక్కింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఆ ట్రెక్కింగ్ కూడా ఓకే చేస్తామండి. దాని తర్వాత భద్రాచలం వెళ్ళి ఆ పాపికొండల్ని ఎంజాయ్ చేస్తూ 2026 లోపల మొత్తం అంతా చేసేయాలరా అని మాట్లాడాడండి. దానికి కూడా నేను ఓకే చేసేసా. దాని తర్వాత మామ ఇన్ని ఉన్నాయి కదా, గోవా ప్లానింగ్ చేద్దాం మామ, ఫుల్ ఎంజాయ్మెంట్ చేద్దాం మామ అని అన్నాడండి. సో దానికి కూడా వాడి దగ్గర ఫుల్ ప్లానింగ్ ఉందండి. సరే దానికి కూడా నేను ఓకే చెప్పేశాను అండి. మనోడికి ఒక కళ ఉందండి వాళ్ళ లైఫ్లో, మామ ఈ ఇయర్ కన్ఫామ్గా అదర్ కంట్రీస్కి వెళ్ళాలని. అది కూడా ఓకే చెప్పేశానండి నేను. మన లైఫ్లో కష్టంతో పాటు ఇలాంటి ఎంజాయ్మెంట్ కూడా ఉంటే లైఫ్ జిగలాగా ఉంటుందని మీతో మూర్తి చెప్తున్నాడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్ అంటే కష్టం కాదు, ఇట్లాంటి ఎంజాయ్మెంట్లు కూడా ఉండాలని మీ మూర్తితో పాటు వెంకీ. మామ బాయ్ చెప్పు. బాయ్. ఎంజాయ్ యువర్ లైఫ్.